హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. వైశాఖ మాసం శుద్ధ తదియ నాడు జరుపుకునే అక్షయ తృతీయకి చాలా విశిష్టత ఉంది. అక్షయము అంటే క్షయము కానిది, ఎప్పటికీ తరగనిది అని అర్థం కదా. ఈరోజు లక్ష్మీ కుబేరులని పూజిస్తూ అక్షయమైన ఫలితాలు పొందాలంటే మనం ముఖ్యంగా చేయవలసిన పనులేంటి, పూజా విధి విధానాలు కూడా తెలుసుకుంటూ ఈ అక్షయ తృతీయకున్న ప్రాముఖ్యతని కూడా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈరోజు మనం ఏ చిన్న పని చేసినా దానికి ఎక్కువ ఫలితాలు అంటే అక్షయమైన ఫలితాలు వస్తాయని మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు కదా. అసలు వాళ్ళు ఎందుకు అలా అంటారు అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఈ డీటెయిల్స్ అన్నీ మీరు తెలుసుకోవాలి అంటే వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ముందుగా పూజా మండపంలో లక్ష్మీ కుబేరుల పటాన్ని ఉంచి చక్కగా అలంకరించుకుందాము. ఎందుకంటే ఈరోజు కుబేరుడు లక్ష్మీదేవికి పూజ చేసి ధన సంపదకు దేవుడిగా పేరు సంపాదించిన రోజు. అందుకని ఈరోజు లక్ష్మీ కుబేరుల పటాన్ని ఉంచి మనం పూజ చేస్తాం. సో ఇక్కడ నేను లక్ష్మీదేవికి కింద ఇలా చుట్టూతా బంగారము, వెండి, పువ్వులతో, అలాగే పక్కన డబ్బులు కాయిన్స్తోనూ, దాని చుట్టూతా పండ్లు, పూలు వాటితో ఇలా డెకరేట్ చేసుకున్నాను. అండ్ సో మీ దగ్గర లక్ష్మీ కుబేరుల ఫోటో కనుక లేకపోతే మీరు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఫోటో అయినా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇదే రోజు శ్రీ మహావిష్ణువు పరశురాముని అవతారం ధరించిన రోజు అని మన పురాణాలు కూడా చెప్తున్నాయి. సో ఇదే రోజు అన్నపూర్ణాదేవి పుట్టినరోజు అని, గంగాదేవి భూమిపై దిగివచ్చిన రోజు, అలాగే శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఇదే రోజు అక్షయ పాత్రని ఇచ్చారు అని, అలాగే పాండవులు వనవాస సమయంలో యుధిష్ఠిరుడు సూర్యుడికి తపస్సు చేసినప్పుడు సూర్యుడు ప్రసన్నుడై ఒక రాగి పాత్రని ఇస్తారు. దానిలో ఏది వేసినా ఎప్పటికీ తరిగిపోకుండా అలాగే అక్షయ పాత్రగా ఉంటుంది అని మన పురాణాలు చెప్తున్నాయి. సో ఇంత విశిష్టత ఉన్న ఈ అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని ఎలా ఆరాధించాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా దీపాన్ని వెలిగించుకుని దీపానికి కూడా చక్కగా పసుపు కుంకుమతో అలంకరించుకుని, తర్వాత మీ గోత్రనామాలు చెప్పుకుని సంకల్పం మొదట చెప్పుకోవాలి. అండ్ తర్వాత మనం ఏ పూజ అయినా మొదట ప్రారంభించేది వినాయకుని పూజతోనే కదా. సో పసుపుతో చేసిన హరిద్ర గణపతికి అష్టోత్తర నామాలతో పూజ చేసుకుందాం. తర్వాత గణపతికి తమలపాకులో ఒక బెల్లం ముక్క ఉంచి నైవేద్యం పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ ఈరోజు ముఖ్యంగా లక్ష్మీ అష్టోత్తరము, లక్ష్మీదేవి అష్టకం, కనకదార స్తోత్రం, మణిద్వీప వర్ణన అండ్ అలాగే లలితా సహస్రనామం, ఇవన్నీ కూడా మనం చదువుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలతో పాటు అమ్మవారి అనుగ్రహాన్ని కూడా మనం పొందవచ్చు. ఈరోజు చాలామంది బంగారాన్ని కొంటారు. బంగారం కొంటే చాలా ధనవంతులు అవుతామని చాలామంది చేసే తప్పు అక్షయ తృతీయ రోజు బంగారం కొంటాం. సో మన శాస్త్రంలో అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలి అన్నది లేదు. ఈరోజు చేయవలసినవి దానాలు. చాలామంది అది తప్ప మిగతావన్నీ చేస్తూ ఉంటారు. సో అక్షయ తృతీయ రోజు చేయవలసినవి దానాలు. ఈరోజు ఏ చిన్న దానం చేసినా దానికి రెట్టింపు ఫలితాలు, అక్షయమైన ఫలితాలు వస్తాయి. సో ఏ జీవికైనా ముఖ్యమైన జీవనాధారం ఏంటిది? నీరు, ఆహారం కదా. సో ఈరోజు చేయవలసినవి కూడా అవే దానం చేయాలి. అంటే ఒక బ్రాహ్మణుడికి స్వయం పాకమైనా ఇవ్వవచ్చు, లేదు అంటే ఒక కుండలో నీరు పోసి దాన్నైనా దానం చేయవచ్చు.
ఎందుకంటే మనకి వైశాఖ మాసం తర్వాత మనకి ఎండలు కూడా బాగా ఉంటాయి కదా. సో చల్లటి నీరు ఒక కుండలో పోసి ఇచ్చినప్పుడు, చల్లని నీరు తాగినప్పుడు మనకు కూడా చాలా హాయిగా, దప్పిక, దాహం తీరినట్టు ఉంటుంది కదా. సో అందుకని చల్లని నీరు ఇవ్వటం చాలా మంచిది. అలాగే నూలు వస్త్రాలు దానం చేయాలి. నూలు వస్త్రాలు అంటే కాటన్ బట్టలు అన్నమాట. మనకి సమ్మర్లో మనకి కాటన్ బట్టలే కదా కంఫర్టబుల్గా ఉంటాయి. సో నూలు బట్టలు దానం చేస్తే చాలా మంచిది. అండ్ చాలామంది బ్రాహ్మణుడికి బట్టలు పెట్టేటప్పుడు అంచు ఉన్న బట్టలు మాత్రమే పెట్టాలి. ఎవరికైనా తెలియకపోతే తెలుసుకోండి. అంచు లేని బట్టలు కనుక దానం చేస్తే మనకి వచ్చే ఫలితం కూడా పోతుంది. సో అంచు ఉన్న బట్టలు మాత్రమే మనకి బ్రాహ్మణుడికి పెట్టాలన్నా, ఎవరికైనా దానం చేయాలన్నా అంచు ఉన్న బట్టలు పెడితే చాలా మంచిది. అలాగే విసినికర్ర, గొడుగులు, చెప్పులు ఇవన్నీ కూడా దానం చేస్తారు. సో పైన చెప్పుకున్న వాటిల్లో మీరు ఏవైనా దానాలు చేయొచ్చు. సో మన పురాణాల్లో శాస్త్ర ప్రకారంగా అక్షయ తృతీయ రోజు మనం ఏ చిన్న దానం చేసినా దానికి రెట్టింపు ఫలితాలు, అక్షయమైన ఫలితాలు అంటే తరగని ఫలితాలు అనేవి మనకి ఉంటాయన్నమాట. అంటే మన తరతరాల వాళ్ళకి, అంటే మన పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరికీ కూడా తిండికి బట్టకి ఎటువంటి లోటు లేకుండా వాళ్ళకి ఫలితాలు అందేలా ఉంటాయి అని మన శాస్త్రం కూడా చెప్తోంది. అండ్ ఇదే రోజు అన్నపూర్ణాదేవి పుట్టినరోజు అని కూడా చెప్పుకున్నాం కదా. సో అందుకని ఈరోజు నేను అమ్మవారికి క్షీరాన్నము, దద్దోజనము, పులిహారతో నైవేద్యాన్ని సమర్పిస్తున్నాను. తర్వాత తాంబూలం, అలాగే అమ్మవారికి ఇప్పుడు హారతిద్దాం. చివరిగా మంత్రపుష్పంతో ఇక్కడికి పూజ అయిపోతుంది. సో చూసారు కదా, అక్షయ తృతీయ రోజు అందరూ చేస్తున్నదేంటి, అసలు చేయవలసినవి ఏంటి అన్నది ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు కదా. అలాగే అక్షయ తృతీయ రోజు చేయవలసిన పూజా విధి విధానాలు, అలాగే దాని యొక్క విశిష్టత కూడా మనం ఈ వీడియోలో చూసాం కదా. మరి ఈ విషయాలన్నీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. తెలియని వాళ్ళకి తెలుసుకునే అవకాశం కూడా మీరు కల్పించిన వాళ్ళు అవుతారు. సో దయచేసి మీరు లైక్ చేయండి. అండ్ ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను తప్పకుండా వాటికి సమాధానాలు చెప్తాను. సో మరోసారి అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలియజేస్తూ, దిస్ ఈజ్ సురేఖ ఎట్ ఇన్ షార్ట్.